ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. గతించిన 2 వీడియోల్లో మనం క్రిస్టియన్ కండక్ట్ సిరీస్ ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాము. వాక్ ఇన్ లవ్, వాక్ ఇన్ హోలీనెస్ అయింది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియోలో వాక్ ఇన్ లైట్, వెలుగు సంబంధుల వలె వెలుగులో నడుచుకునే వారంగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. వెలుగు సంబంధులు దేవునికి ఏది ఇష్టమైనదో, ఏవి ఇష్టమైనవో అవి మాత్రమే చేస్తారండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా వెలుగు సంబంధులు తమ యొక్క శరీరాశలను ఖచ్చితంగా చంపివేస్తారు. అయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం చూసుకుంటా ఉంటే ఆ యొక్క వెలుగు సంబంధులు అని అంటే దాని యొక్క ప్రూఫ్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వెలుగు సంబంధులు తమ యొక్క జీవితంలో అన్యోన్య సహవాసాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. ప్రభువునందు అతిశయిస్తూ జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారముగా మనము మన యొక్క సత్క్రియలను బట్టి మన యొక్క వెలుగును ప్రకాశింపనీయాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కొండ మీద ప్రసంగించినట్లుగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ యొక్క వెలుగు మార్గంలో మనము నడిచిందే కాకుండా అనేక మందిని కూడా ఆ యొక్క వెలుగు మార్గంలో నడిపించవలసిన వారమై, ఆ యొక్క సత్య మార్గంలో నడిపించవలసిన వారమై ఉన్నాము. వెలుగు ఫలాలు ఏంటి అని అంటే ఇక్కడ మనం చదివాము. మంచితనము, నీతి, సత్యము యొక్క 3 వెలుగు ఫలములు కలిగి మన యొక్క జీవితం ఎప్పుడైతే వెలిగించబడుతుందో అనేకులను వెలిగించి సత్య మార్గంలోకి నడిపించవలసిన బద్దులమై ఉన్నాము. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.